గురుగారు, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే, అది తప్పదు అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ జ్యోతిష్య పరిహారాలు అనేవి ఎందుకు? అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నది శాస్త్రవచనం. నిజానికి జ్యోతిష్య ఫలితాలను ఎవరైతే జాతకులకు వివరిస్తూ ఉంటారో ఆ జ్యోతిష్యులే ఆ కర్మ ఫలాన్ని అనుభవించాల్సిన అగత్యం ఏర్పడుతుంది అని కూడా జ్యోతిష శాస్త్రంలో ఒక వాదన ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే జాతకుడు అనుభవించాల్సిన కర్మ ఫలాన్ని పోగొట్టడానికి మార్గాన్ని చెప్పి దక్షిణ స్వీకరిస్తున్నావో అప్పుడు ఆ కర్మ ఫలం కూడా స్వీకరిస్తున్నట్టే అని ఒక వాదన ఉన్నమాట వాస్తవం. దీనికి ప్రముఖ రచయిత అయిన పరుచూరి గోపాలకృష్ణ గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. వారు అయ్యప్ప స్వామి దర్శనం కోసము కొండ ఎక్కుతున్న సమయంలో వారితో పాటు వస్తున్న ఒక 12 ఏళ్ల బాలికకు కాలులో గాజు పెంకు దిగింది. రక్తం బొటబొటా కారుతోంది. అది గమనించిన వారు తనకు తెలిసిన రేఖీ విద్యతో వెంటనే ఆమెకు ఉపశమనాన్ని కలుగజేశారు. వెళ్ళారు, దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో అదే స్థానంలో ఈయనకు కాలిలో గాజు పెంకు గుచ్చుకుంది. అప్పుడు అర్థమైంది, నాకు తెలిసిన విద్యతో ఆ అమ్మాయి బాధను పోగొట్టాను, కానీ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవరో ఒకరు దాన్ని అనుభవించాల్సిందే. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ ఓన్లీ చేంజెస్ ఇట్స్ ఫామ్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంతే. అందుకే ఎప్పుడైతే ఎదుటివాడి కర్మ ఫలాన్ని పోగొట్టాలని భావన చేస్తామో అప్పుడు తిరిగి తన దగ్గరకు వస్తే పోగొట్టుకునే తపశక్తి మనలో ఉన్నప్పుడే అలాంటి ప్రయత్నం చెయ్యమని ఒక వాదన ప్రాచుర్యంలో ఉన్నది. కనుక జాతకాలు చెప్పేవాళ్ళు అంత అనుష్ఠానంతో వాక్కు చెబితే నిజమవుతుంది. అలా అద్భుతమైనటువంటి ప్రయోజనం కోసం, సమాజ హితం కోసం వాళ్ళ జీవితాలను వెచ్చిస్తూ కలిగే ఫలితాలను ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్నారు. కనుక జ్యోతిష్యం అనేది మూఢ నమ్మకం కాదు, ఋషులు మనకు అందించిన అద్భుతమైన విజ్ఞానం. దాన్ని చెప్పేవారంతా ఆ ఋషి యొక్క అంశ కలిగిన వారే. ఈ విషయాన్ని గమనిస్తూ అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ఆచరిస్తూ చేసిన కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. చేసిన కర్మము చెడని పదార్థము బాధ ఎందుకంట అని తత్వం కూడా మనం విన్నాం. కాబట్టి సత్కర్మ ఆచరణ ద్వారా అద్భుతమైన జీవితానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.